హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. అఖిల్ బర్త్డేకి మేమైతే వెకేషన్కి వచ్చాము బ్రైట్ అనే ప్లేస్కి. ఇక్కడ ఆటంలో ఇది చాలా స్పెషల్ ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది. దీనికి ముందర ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది చూసి ఈ వీడియో చూసేసేయండి. ఇదే అనమాట మేము ఉండే స్టే. మా పండు ఆల్రెడీ మిస్ చేశాడు రూట్ని, సో మళ్ళీ తిప్పుకొని వెళ్తున్నాం. అమ్మా ఎంత బాగుంది బేబీ ప్లేస్, అసలు క్రేజీ. అబ్బబ్బబ్బా చూడండి వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో. వీళ్ళు గార్డెన్లో అసలు భలే పెట్టుకుంటారు అన్నీ. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ బేబీ. కాఫీ కప్పు పట్టుకోగానే బయట నాటి వీళ్ళు కూడా తప్పిపోయారు. అది తప్పు చూపిస్తుంది. అదే తప్పు చూపిస్తుంది. అదే నేను అక్కడనే బోర్డు ఉంది, ఏంది ఇంకా రాలేదనుకున్నా. ఆహా, అలా సన్ ఉన్నాడు కానీ భయంకరంగా చలి పెడుతుంది. సన్ ఉంటాడు పేరుకి మాత్రం, అంతే. హీ విల్ బి హియర్. సో ఇదన్నమాట తస్మాన్ హాలిడే పార్క్. కైరా నీ కోసం పార్క్ కూడా వెయిట్ చేస్తుంది. బుకింగ్ ఐడి చూపియాలేమో వీళ్ళకి. ఆల్ విజిటర్స్ మస్ట్ రిపోర్ట్ టు రిసెప్షన్. ఇక్కడ పార్క్ చేసేసి పోయి రిసెప్షన్ లో చూపిద్దాం. $25 అంట. సో ఇక్కడ ఎక్కడన్నా పార్క్ చేసేసి పోయి రిసెప్షన్ లో వాళ్ళకు ఒకసారి బుకింగ్ ఐడి చూపిస్తే లోపలికి వెళ్ళొచ్చు. కైరా పార్క్ ఉంది నీకోసం, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. ఎంటర్ చేయించుకొని బుకింగ్ డీటెయిల్స్, ఇంకా కీస్, ఇంకా ఇది ఇచ్చారు. ఇలా అడ్రస్ ఇచ్చారనమాట. కాకపోతే మేము లక్కీగా ఇక్కడనే పార్క్ చేసాం కదా, సో ఇలా A1, A2, A3, A4. సో మేము ఇలా చిన్నది బుక్ చేసుకున్నాం అనమాట. సో మీకు అది టూర్ కూడా చూపిస్తాను. సో ఇంకా ఇది అనమాట, ఇలా ఒక చిన్న సూట్ లాగా బుక్ చేసుకున్నాము. అఖిల్ వచ్చాక ఓపెన్ చేద్దాం. కానీ ఇక్కడ కూర్చున్నాను, స్టాండ్ హియర్. సో అఖిల్ అక్కడ కార్ పార్క్ చేశాడు. సో ఇక్కడ మనం కార్ పార్క్ కూడా చేసుకోవచ్చు. కైరా బాగుందా ప్లేస్? బాగుందా? ఎక్కడికి వచ్చావు బేటా నువ్వు? ఎక్కడికి వచ్చినావు? ఇదే మన ఇల్లు 2 డేస్కి. డాడానా? ఓకే, వస్తుండు. ఇక్కడికే వస్తుండు బేటా డాడా. పార్క్ బాగుంది, ఇక్కడ సపరేట్గా ఇలా పార్క్ చేసుకోవడానికి బాగుంది. అండ్ ఇది వచ్చేసి 2 నైట్స్కి అనమాట. సో ఈరోజు 2 o'clockకి చెక్ఇన్ చేస్తే ఈరోజు నైట్ ఉంటాం, రేపు నైట్, ఎల్లుండి మార్నింగ్ 10 o'clockకి చెక్అవుట్. సో ఈ స్టేకి $254, $260 అలా పడింది అనమాట. బేబు ఓపెన్ చేయపో. ఇదంట పద. ఓపెన్ ద డోర్. ఫస్ట్ తొందరగా రూమ్ టూర్ చేసేద్దాం. చిన్నదే. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హీటర్ వేసుకుందాం బేబు. మనం హీటర్ ఉందా? ఇక్కడనే హీటర్ ఇచ్చారు. మనం ఫస్ట్ అయితే హీటర్ వేసుకుందాం, బాగా చలి పెడుతుంది. ఇంక సెట్ చేసి, సో ఇక్కడ ఇట్లా బంకర్ బెడ్స్ ఇచ్చారు ఒక 3. ఇంక ఇలానే కిడ్స్ ఉంటారు కదా అలా. ఇక్కడ మంచిగా కెటిల్ ఇచ్చారు, అది వస్తలే పేరు నాకు. టోస్టర్ ఇచ్చినారు. వావ్, కిచెన్ వేర్ కూడా ఇచ్చారు అన్నీ. ఇంకా మనం ఎలాగో తెచ్చుకున్నాం, ఇవన్నీ వాడుకోము. అండ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ కాఫీస్ చేసుకోవడానికి అండ్ కాఫీకి సంబంధించినవి అన్ని ఇచ్చారు. అండ్ ఒక ఓవెన్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా అలా కూర్చొని డైనింగ్ లాగా ఉంది. బెడ్ బాగానే ఉంది, సరిపోదేమో అనుకున్నాం మన ముగ్గురికి. ఏమైనా హీటర్ వస్తే చూడు ఒకసారి. ఐరా. సో ఇలా ఒక బెడ్ ఇచ్చారు అండ్ కిడ్స్కి అది ఇచ్చారనమాట.
చిన్న పెయింటింగ్స్. కైరా బాగుందా ఇల్లు? నచ్చిందా కైరప? బాగుందంట. అండ్ ఇక్కడ టాయిలెట్కి షవర్. అబ్బా షవర్కి బాగుందిగా, కానీ కైరపాపకి ఎట్లా చేపియాలి స్నానము? అండ్ ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అండ్ బుల్లి సింక్ ఇచ్చారు. వావ్, హెయిర్ డ్రైయర్ కూడా ఉంది బేబు. సూపర్గా మంచిగా బాడీ వాష్కి హ్యాండ్ బాడీ వాష్, షాంపూ, కండిషనర్ అన్నీ ఇచ్చారనమాట. అమ్మ బంగారు తల్లి అలా లాగొద్దమ్మా టిష్యూస్. ఇంకా బయటికి భయంగా డోర్ వేసేద్దాం. బేబా కీస్ తీసుకో కైరా దగ్గర ఫస్ట్. సో ఇదన్నమాట మా చిన్ని రూమ్ టూర్. నీకు నచ్చిందా? సో అఖిల్కి తెలీదు, నేనే బుక్ చేశాను ఇదంతా. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ యువర్ బర్త్డే. పద ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్దాం మనం. ఇలా చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారనమాట కుకింగ్ చేసుకోవడానికి. ఈమె చూడు ఇంకా అన్ని క్లిక్ చేస్తుంది. అది బంద్ చేయాలి బేబు, లేకపోతే పిల్ల నొక్కుతానే ఉంటుంది. అది చూడు ఎట్లా క్లిక్ చేస్తుందో. బేబు అది బంద్ చేయ బేబు, అది పిల్ల చూడు ఎట్లా క్లిక్ చేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మేము లగేజ్ అంతా లోపలికి సర్దేసి రెడీ అయ్యి బయటికి వెళ్తాము. అప్పుడు వీడియో తీస్తాను. ఫ్రిడ్జ్ కూడా చూపించాను నేను ఆల్రెడీ. అయితే ఇంకా ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా బెడ్ కూడా చాలా బాగుంది. ఇంకా పద వెళ్ళి లగేజ్ తీసుకొని వద్దాం, ఓకేనా? సో మేమైతే రెడీ అయిపోయాము. అండ్ మా అవుట్ఫిట్స్ వచ్చేసింది. అండ్ లుక్ ఎట్ దట్ క్యూట్ కైరా పాప లుకింగ్ గుడ్ ఇన్ రెడ్. యాక్చువల్లీ ఒక థీమ్ అనుకున్నాము. సో మా డ్రెస్సెస్ కొంచెం ప్రాబ్లం ఇచ్చాయన్నమాట. ఇంకా లాస్ట్కి ఇలా డ్రెస్ అప్ అయిపోయాము. బేబు నౌ రెడీ టు గో. ఆమె బయటికి వెళ్ళాలంట. ఇంకా పద వెళ్దాం. ఎర్రపాపకు అక్కడ అదిగో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని ఉందంట. ఒకటే మొత్తుకుంటుంది. చూసానా అక్కడికా? ఇప్పుడు చల్లగా ఉంది కదా. అట్లా మొత్తుకోవద్దు, ఎవరన్నా సౌండ్ చేస్తున్నారా? నువ్వు తప్ప. వెళ్దామా మనం? వెళ్దాం కదా మరి. మేమైతే ఇక్కడ పక్కనే 3 minutesలో ఒకటి కెనాన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, క్యానియన్ వాక్ ఒకటి ఉంది. అక్కడికైతే వెళ్తున్నాము. ఏం కావాలి నీకు? అదెందుకు? సో మేము ఇప్పుడు అది క్యానియన్ వాక్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. 4 అవుతుంది, ఇంకా 5:30కి అలా చీకటి అయిపోతుంది. సో ఈ లోపల అట్లీస్ట్ ఒక ప్లేస్ అన్న కవర్ చేయాలి అని. క్యూటీ బాయ్. మీకు అలా ఈ బ్రైట్ వ్యూస్ చూపిస్తాను. సన్సెట్ టైం అయింది. బ్రైట్ బ్రూవరీ. అసలు ఎంత బాగుందో, మొత్తం చెట్లు నిండిపోయింది. ఏమో బేబు చూడు ఎక్కడుందో. అగ్గో అక్కడ వెళ్ళొచ్చా మనం? ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాం. ఇంత బాగుంది కదా. చూడ ఆడుకుంటున్నారు వాళ్ళు. పిల్లల్ని చూసి కైరపాప ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. చూడండి బర్త్డే బాయ్ ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడో. కెమెరాలు సెట్ చేసుకుంటున్నాడు. ఒక షార్ట్ తీసాడు, సన్సెట్ వ్యూ నైస్. మొత్తం వాక్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ ఫ్లోయింగ్ రివర్ అనేది ఉంటుంది. ఇంకా ఆ రివర్కి పక్కన అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇంక ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత బాగుంది కదా ఇక్కడ.
రివర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏదో క్యానియన్ వాక్ అనేది ఉందంట, బ్రిడ్జ్ లాగా పాత ఓల్డ్. ఇక్కడేమో డక్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఎగ్జైట్మెంట్ చూడండి. కైరన్ ఊరుకుతే ఆ రివర్లో అట్లా దూకి పడిపోతావు. అది పట్టుకోవడం కాదు, అందులో దూకుతుందని మా భయం. ఇక్కడ క్యానియన్ వాక్ అని ఒక దగ్గరకు వచ్చామన్నమాట. ఈ కైరాగాడేమో బాతులు కావాలని ఇష్టం వచ్చినట్టు రుక్కుతున్నాడు. Look at that view. వాడు ఉరకడం ఓకే, కానీ మాకేమో భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పక్కకే మా ఫోటో షూట్ అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం. బేబు బ్రైట్లో నేను ఎంత బ్రైట్గా కనిపిస్తున్నా. నేనే బయటకు కనిపిస్తున్నా. మన కెమెరామెన్ చేశారండి. ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకోవద్దండి. అలా కెమెరామెన్ చేశారండి. బర్త్డే పోయినండి నేను. సో వాట్ చేశారు అధ్యక్ష. లోపలికి వెళ్ళొచ్చా? కిందికి దిగొచ్చా? అక్కడ దిగొచ్చు ఉంది లోపలికి. నోస్ అంతా ఈ చలికి ఎలానో అవుతుంది. వాళ్ళ దగ్గర నిలబడతా. వామ్మో, అంత కిందికి ఎట్లా దిగాలి? ఎక్కడుంది వ్యూ? సారీ వే. ఓహో, అయితే వెళ్దాం పాటు. వీళ్ళు రీల్ చేస్తున్నారు ఎవరు, మన ఇండియన్సే. కిందికి దిగాను, భయం ఇస్తుంది. సో ఇలా వాటర్ ఫ్లో అవుతుంటే ఇంకా జస్ట్ అలా నార్మల్గా ఇంకా అలా వాక్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఈ బేబు వదలకు దాన్ని, బేబు పట్టుకో, బేబు పోతుంది బేబుటా. వీళ్ళు అక్కడికి వెళ్ళినారు ఫొటోస్ తీయాలంట వీళ్ళని. బేబు జాగ్రత్త, బేబు వద్దు, బేబు అక్కడనే నిలబడు జస్ట్ అలా, ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది కదా, జారుతాయేమో. చూసినావా, నీకే ఎంత కష్టంగా ఉందో అట్లా రావాలంటే. అందుకే చెప్పేది మరి, నాకు అసలుకే భయం, వాటర్ అంటేనే భయం. ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ ఫొటోస్ దిగడం అయిపోయింది. ఇంకా క్యానియన్ వాక్కి ఇంక మన స్ట్రోలర్లో తీసుకొని వెళ్తున్నాం. చాలా దూరం నడవాలి, కష్టం అవుతుందని. అంటే తీసుకోదు ఇది, మంచి ముద్దుగున్నవే అంటే నేను ఎక్కడున్నావు అని అంటది, మళ్ళీ నన్ను అంటుంది. సరేలే పదా. సో మేము అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలా వాక్ చేస్తుంటే భలే ఉంటుంది. మా కైరాగాన్ని చూపిస్తా. హాయ్ కైరా, నీ పని బాగుంది కైరా. మంచి స్ట్రోలర్లో కూర్చొని పోతున్నావు. ఏం మాట్లాడు. ఇప్పుడు ఇలా కింద నుంచి వెళ్ళాలి మనం. అది నువ్వు అంతగానం చెప్తున్నావు, దానికి కొంచెం కూడా భయం కాదు. ప్లాటపసేనా? అవును, మొన్న ఎల్లి ఇచ్చింది బొమ్మ కైరా పాపకి. రకాలి అంట, రకాలి ప్లాటపస్. జస్ట్ ఇంకా రివర్ ఫ్లో అవుతుంది, దాని పక్కన వాక్ అంతే. ఇంకా ఇది కదా బెన్నెల లెక్క, కానీ బెన్నెలలో నీళ్ళు. ఇది చాలా బాగుంది కదా. సో ఇది ద బ్రైట్ పీస్ పోల్ అన్నమాట. ఏం చెప్పాలి, ద పీస్ పోల్ అంట. మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అంటే ఏందేందో ఉంది. ద బ్రైట్ పీస్ పోల్ అంట. అది ఇంకేంటిదో ఇంకా అలా అంతే, జస్ట్ పీస్ కోసం. ఆ వాటర్ సౌండ్కి ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ ఈ ప్లేస్. అండ్ పండు పాట వింటూ ఆహా, లైఫ్ లైఫ్ లైఫ్.
కైరా లుక్ హియర్. ఇక్కడ ఒక చిన్న పార్క్ అయితే ఉంది. బర్డ్ రా, అదే మొత్తుకుంటున్నాము బర్డ్ ని చూసి. కరేపాప మీరు ఆడిపిద్దామా కొంచెంసేపు? 0 degrees 0 degrees ఉందా? అందుకే చలి పెడుతుంది నాకు బాగా. భలే ఉంది, మొత్తం వుడ్ తోటి ఉంది పార్క్. బ్రిడ్జ్ వచ్చిందా? ఓకే, బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను నేను. బ్యూటిఫుల్ వ్యూ అంటే ఇక్కడ ఉండి ఆ సౌండ్స్, వాటర్ సౌండ్స్కి చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ దాని డీటెయిల్స్ కూడా మొత్తం రాశారు. సో ఇంకా ఇదే కెనాన్ వాక్ బ్రిడ్జ్. సో ఇది ద ఓవెన్స్ రివర్ అంట. సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ద బ్రైట్ రివర్ సైడ్ వాక్స్, ఇంకో ఇది చెప్పాను కదా, క్యానియన్ వాక్. ఇంకా అలా చాలా డిఫరెంట్ వాక్స్వి ఉన్నాయి. ఇంకో అఖిల్ వాళ్ళు వెళ్తున్నారు, చూడండి ఎంత బాగుందో. వీళ్ళు నాకన్నా ముందే రన్నింగ్ చేసుకుంటూ పోయినారు. చూడండి ఎంత బాగుందో. సో ఇలా ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ నుంచి అలా వాక్ చేసుకుంటూ ఇంకా అటు కూడా వెళ్ళొచ్చు. అటు కూడా కొన్ని కాటేజెస్ ఉన్నాయి. ఎంత బాగుంది చూడండి, ఎంత పీస్ఫుల్గా ఈ సౌండ్స్ తోటి చాలా బాగుంది. మా బుడ్డిది ఆడున్న రన్నింగే. ముగ్గురం కలిసి ఈ కాస్ట్లీ స్ట్రోలర్ని వాకింగ్కి తీసుకెళ్ళడానికి వచ్చామన్నమాట కదా వేబు. అండ్ అక్కడ చూడండి ఏదో రెస్టారెంట్ ఉంది, లైట్స్ పెట్టారు మంచిగా. అండ్ చీకటి అవుతుంది, లైట్ పోతుంది, ఇంకా ఫొటోస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇది అక్కడ పార్క్ చూసింది, ఆ పార్క్ వెళ్ళాలని గొడవ. వెళ్దాము, నీకు చలి పెడుతుంది నాకు అర్థమైంది. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంకా మంచి పని చేసిన ఇది వేసి. పోయి ఫైర్ పిట్ పెట్టుకుందాం. ఎక్కడిది? మన దగ్గర లేవు. ఇక్కడ ఉంది $25 ఎక్కడ? అందులో. సో ఇట్స్ ఆల్మోస్ట్ డార్క్ అనమాట. టైం వచ్చేసి 5:30 అవుతుంది, కానీ ఇంకా డార్క్ అయిపోతుంది అనమాట. చలి కూడా ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా ఈరోజు చాలా చలి ఎక్కువ ఉంది. ఈరోజు రేపు లైక్ ఫ్రాస్ట్ ఉంది అనమాట, అంటే గడ్డగట్టే అంత చలి. సో మా కైరాగాడు స్ట్రోలర్లో కూర్చొని అంటున్నాడు చలి పెడుతుందని. మేము మొత్తం ప్రిపేర్ కాకుండా వాళ్ళిద్దరూ స్వెటర్లు లేకుండా వచ్చారు. సో ఇప్పుడు సో అలా మేము తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి హీటర్ వేసుకొని లోపల కార్లో కూర్చుంటారు. మనం అయ్యాను, మనకు చలి పెట్టదు. మన బర్త్డే డ్రెస్ అనమాట, బొక్కల షర్టు. బయట చలి 2 degrees ఉంది, అయినా సిగ్గు లేకుండా ఇలా తిరుగుతున్నా చూడు. మేము అన్ని తెచ్చుకున్నాం కానీ రైస్ మర్చిపోయాము. అఖిల్కి చెప్తే అఖిల్ పెట్టలే. ఇట్స్ అఖిల్స్ మిస్టేక్. నాది అన్ని నాయ. సో ఇంకా ఊల్వర్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా బాస్మతి రైస్ దొరుకుతాయి, చూద్దాం ఇక్కడ ఉన్నాయో లేవో. చూడండి అక్కడ ట్రాలీలో కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. కూర్చుందిగా బాగానే, ట్రాలీలో కూర్చోదు అనుకున్నాను. లో ఇలా కోకోనట్ రైస్, ఏందో వెరైటీ రైస్ ఉన్నాయి. నార్మల్ రైస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అమ్మో ఆస్తులు అడుగుతున్నారు గారా, నువ్వేమో రైస్ తేలేదు. ఇదేదో జాస్మిన్ రైస్ ఉంది, ఫ్రాగ్రెంట్ అండ్ ఫ్లఫీ అంట వేవు. ఇది సేమ్ మన సోనా మసూరి రైస్ లాగానే ఉంటది, కానీ జాస్మిన్ ఫ్లేవర్ ఉంటది కొంచెం. అవునా? ఇంకో ఫ్రాగ్రెంట్ జాస్మిన్ ఫ్లేవర్ ఉంటది. ఇండియన్ స్టైల్ స్పైసీ రైస్. ఇవి ఏంటంటే జస్ట్ మైక్రోవేవ్ చేసుకొని తినేయడమే. అలా డిఫరెంట్వి ఉన్నాయి. షాపింగ్ అయిపోయింది,
కైరా పాప ఇంటికి వెళ్తుంది ఇప్పుడు. డాగ్ ఎక్కడుంది డాగ్? మళ్ళీ ఇంకా కాటేజ్కి వెళ్ళిపోతున్నాము. చూడండి చెట్టుకి ఎంత బాగా లైట్స్ వేశారు. తస్మాన్ హాలిడే పార్క్ అన్నమాట మేము వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. టైం ఎంతో అయినట్టు అనిపిస్తుంది కానీ జస్ట్ 6:20 అవుతుంది అంతే. రెస్టారెంట్ ఉందా ఇక్కడ వీడికి? సపరేట్ ఉందా? ఓకే. మనం ఇంకా అన్ని తెచ్చుకున్నాం కుక్ చేసుకోవడానికి. అంటే ఇంకా మనకు కావాల్సిన ఫుడ్స్ దొరకవు కదా, దొరికితే దొరకవు. ఇంకా తెలియదు ఇంకా వాడు పిజ్జాలు అమ్ముతాడో ఏమి అమ్ముతాడో. పిజ్జాలు అయితే ఇంకా చికెన్ పిజ్జాలు అవి ఓన్లీ ఇట్లా దొరకవు. అవును. సో వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. అండ్ మా కైరా పాప గుడ్ గర్ల్ లాగా బజ్జుకొని టీవీ చూస్తుంది. ఏం చూస్తుంది? ఆమె వీడియోసే చూసుకుంటుంది కదా, ఆమె వ్లాగ్స్ చూసుకుంటుంది. అండ్ మేము కేమార్ట్లో ఈ పార్టీ గ్రిల్ది తెచ్చుకున్నాము. సో ఇది ఓపెన్ చేద్దాము. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. బేబు కత్తి ఇవ్వవా? బేబు కత్తి ఇవ్వవా ఒకటి చిన్నది? కింద ఎలక్ట్రిక్ బ్లాంకెట్. ఎంతసేపులే? వాడి వీడియోలే చూసుకుంటున్నాడు. వాడి వీడియో దగ్గరే చూస్తున్నాడు. అన్నకి చూపి. సో ఇదన్నమాట. ఐ నీడ్ అఖిల్స్ హెల్ప్. ఇది లేపలేకపోతున్నా. ఓ సపరేట్ ఉంది. సో మనకి ఇలా సపరేట్ ప్లేస్ కూడా ఇచ్చారు. బేబీ తీయవా బయటికి? వావ్. అన్న వీడియో తీస్తాం. ఏడన్నా ఏందన్నా మళ్ళీ చెప్పేమో అన్నవి ఇప్పుడు. అదే మంచిగా బెడ్ మీద వండుకొని గ్రిల్ చేసుకుంటా. వైబ్ సూపర్ ఉంది అంటారు. దా నువ్వు కూడా వచ్చేసే. వస్తున్నా మీరు ఇండియా కూడా ఆగానే వస్తా. మేడం మంచి పడుకుంది అనుకుంటే అప్పుడే లేచింది. సో మేము ఇంకా ఇందులో ఇప్పుడు చికెన్, కొన్ని కార్న్ ఇట్లా చేసుకొని తింటామన్నమాట. ఇట్స్ లైక్ స్మాల్ బార్బిక్యూ, ఇంకా పార్టీ గ్రిల్. ఇది కేమార్ట్లో తీసుకున్నాము. ఈ బుడ్డి పిల్ల చూడండి, దానికి తెలుసు తాకుతుందని. ఎట్లా ఆడుతుందో బుజ్జిదానా ఎందుకే. అండ్ వంటలు అవుతున్నాయి. చికెన్ కర్రీ అయింది. ఇప్పుడు ఇందులో ఏమంటారు బార్బిక్యూ చేస్తున్నాడు. ఇలా అయ్యాయి అన్నమాట పీసెస్. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ బర్త్డే? చాలా ఎంజాయ్ చేశాను. నిజం చెప్పు ఇప్పుడు. చెప్పు. అరే నిజమే చెప్తున్నా మీకు, చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. సో ఇంకా ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేసి ఇంకా రేపు కంటిన్యూ చేస్తాను. కైరా పాప కూడా బజ్జుకుంది ఈరోజు తొందరగా. క్యూటీ పై చూడండి ఎలా బజ్జుకుందా. ఇట్లా పెట్టుకొని బజ్జుకుంది. సో మళ్ళీ రేపటిది ఇంకా సపరేట్ వ్లాగ్లో పెడతాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ అఖిల్ అండ్ బర్త్డే విషెస్ చెప్పండి. మేబీ కొంచెం లేట్ అవుతుండొచ్చు ఈ వీడియో రావడం, అయినా ప్లీజ్ బ్లెస్ హిమ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి నోటిఫికేషన్ ద్వారా. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.